పాపంతో బంధించబడిన మనిషి తనంతట తానే బయటపడలేకపోయాడు. ధర్మశాస్త్రం చూపించింది, నీవు తప్పిపోయావు. శిక్ష తప్పదు. అప్పుడు ప్రేమ మాట్లాడింది. ఆకాశ మహిమను వదిలి మన మధ్యకు వచ్చిన యేసు నిందను స్వీకరించాడు. బాధను అంగీకరించాడు. ఎందుకు తెలుసా? నీకోసం ప్రేమ తనను తాను అర్పించింది. నీవు చెల్లించలేని ధరను ఆయన పూర్తిగా చెల్లించాడు. నీవు పొందలేని క్షమను ఆయన బహుమతిగా ఇచ్చాడు. శిలువపై రక్తం కారింది. కాని కృప ప్రవహించింది. దేవుని హృదయం ప్రకటించింది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది కథ కాదు. ఇది నీకు తెరవబడిన దారి. ఈరోజు కూడా ఆ పిలుపు వినిపిస్తోంది. నీకోసం ప్రేమ తనను తాను అర్పించింది. నువ్వు ఆ బహుమతిని స్వీకరిస్తావా? పాపంతో బంధించబడిన మనిషి. ప్రతి తప్పు, ప్రతి చంచల మనసు మన హృదయాన్ని కట్టుబెట్టింది. అంధకారం, బాధ, నిరాశ. మనం స్వతంత్రంగా ఉండలేకపోయాము. మన ప్రయత్నాలు, మన శ్రమలు అన్నీ విఫలమయ్యాయి. కాని దేవుడు మన పాపాలను చూశాడు. మన బాధను తట్టుకోలేక ఆయన ప్రేమ చూపించాడు. మనకోసం ఆయన రహస్యం, మార్గం, పరిష్కారం ఏర్పరిచాడు. యేసుక్రీస్తు శిలువపై తన ప్రాణాన్ని అర్పించాడు. మన బంధాలను పీల్చాడు. మన పాపాలను క్షమించాడు. ఆయన ప్రేమ మన విముక్తికి సరైన మార్గం. ఇప్పుడు పాపంతో బంధితుడు స్వేచ్ఛలో జీవించగలడు. ఆశ, క్షమ, ప్రేమ అందరికీ అందుబాటులో ఉంది. యేసు జీవించి ఉన్నాడు.